మావోడు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడండి. అక్కడే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఈ మధ్య అక్కడ ఓ ఇల్లు కొనుక్కున్నాడు. తెలుగునాట ఓ సగటు తండ్రి ఎంతో గర్వంగా చెప్పుకునే మాట ఇది. చదువుకోవటానికి అమెరికా వెళ్ళటం, అక్కడ స్థిరపడటం అంటే ఇక అంతకు మించింది లేదనేది చాలా మంది సగటు తల్లిదండ్రుల ఫీలింగ్. అక్కడ తమ పిల్లలు చదువుకుంటూనే డాలర్లు సంపాదిస్తుంటే ఇక్కడ వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. అమెరికా వెళ్ళిన తన కొడుకు గురించి ఊళ్ళో వాళ్లకు తండ్రి గర్వంగా చెబుతూ ఉంటే ఆ పక్కనున్న వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? తమ బిడ్డల్ని సైతం ఎలాగోలా అమెరికా పంపించేయరు. అలా ఒకరిని చూసి మరొకరు తెలుగునాట అమెరికా వెళ్ళటం గత 10 ఏళ్లలో ఎక్కువైంది. మనోళ్ళు ఎప్పటి నుంచి అమెరికా వెళ్తున్నప్పటికీ 2016 నుంచి అలా ఉద్యమంలా మారిపోయింది. ప్రపంచంలో అగ్రరాజ్యం, ఎకానమీలో టాప్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే మరోమారు ఆలోచించకుండా అమెరికా అని అంటాం. అయితే తెలుగు యువతకు మాత్రం అమెరికా అంటే యమ క్రేజ్. చదువుకోవడానికి, ఉద్యోగం చేయటానికి మన వల్ల ఫస్ట్ చాయిస్ అమెరికానే. అందుకే గత 8 ఏళ్లలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016లో 3,20,000 మంది తెలుగు వాళ్ళు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 12 లక్షలు దాటింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా మన తెలుగులే. 2016లో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3,20,000 కాగా 2024కు వచ్చేసరికి ఈ సంఖ్య దాదాపు 4 పెరిగి 12,30,000కు చేరింది. యుఎస్ సెన్సస్ బ్యూరో దగ్గరున్న సమాచారం ఆధారంగా అమెరికా స్టాటికల్ అట్లాస్ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాలో ఉన్న తెలుగు వారిలో ఇప్పటికే అక్కడ స్థిరపడిన వారి పిల్లలు, మనవళ్ళు మొదలు నిన్న మొన్న వెళ్లిన విద్యార్థుల దాకా ఉన్నారు. అభివృద్ధికి, సాంకేతికతకు కేర్ ఆఫ్ అడ్రస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన ప్రజలు అమెరికా వెళ్తున్నారనే సంగతి తెలిసిందే. దీంతో అక్కడ 350 భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. కాగా అమెరికా గడ్డ మీద ఎక్కువ మంది మాట్లాడే విదేశీ భాషల జాబితాలో తెలుగు 11వ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధిక మంది తెలుగు వాళ్ళు ఉంటున్న రాష్ట్రం కాలిఫోర్నియా. ఇక్కడ దాదాపు 2 లక్షల మంది తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. ఆ తర్వాత టెక్సాస్ 1,50,000 మంది, న్యూజెర్సీలో 1,10,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇల్లినాయిస్లో 83,000, వర్జీనియాలో 78,000, జార్జియాలో 52,000 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మన దగ్గర నుంచి ఏటా 60,000 నుంచి 70,000 వరకు విద్యార్థులు అమెరికా వెళ్తుంటారు. వీరితో పాటు సుమారు 10,000 మంది H1B వీసా మీద కూడా ఆ దేశానికి వెళ్తుంటారు. అమెరికాలో స్థిరపడిన పాత తరం తెలుగు వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. యువత విషయానికి వచ్చేసరికి 80% పైగా ఐటీ, ఫైనాన్స్ రంగాలకు చెందిన వారే. అమెరికాలో ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాష హిందీ కాగా ఆ తర్వాతి స్థానంలో గుజరాతీ ఉంది. 3వ స్థానంలో తెలుగు ఉంది. ఇండియన్ మొబిలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉంటున్నారని తెలిపారు. తెలుగు విద్యార్థులు ఎక్కువగా చేరుతూ ఉండడంతో కెంట్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులకు స్వాగతం అనే సైన్ బోర్డులతో వారికి వెల్కమ్ చెప్తోంది.